అందరికీ నమస్కారం. వెల్కమ్ టు సాయి కాంపిటేటివ్ అకాడమీ యూట్యూబ్ ఛానల్. మరి ఆర్ఆర్బీ ఎన్టీపీసీ పరీక్షలకు సంబంధించినటువంటి తాజా అప్డేట్ అయితే రావడం జరిగింది. సో మరి ఆర్ఆర్బీ ఎన్టీపీసీ పరీక్షలు అంటే మనకు ఫేజుల వారీగా జరగబోతున్నాయి. మరి ఎందుకు ఈ ఫేజులుగా జరుగుతున్నారు, ఏంటి కారణం? సో మరి మనకి ఏ ఫేజ్లో, ఫస్ట్ ఫేజ్లోనే మనకి ఎగ్జామ్ ఉంటుందా, సెకండ్ ఫేజ్లో ఉంటుందా, మనకి ఎగ్జామ్ డేట్ ఎప్పుడు ఉంటుంది, ఎలా తెలుసుకోవాలి, ఏంటి? సో అలాగే మనకు కొన్ని మెయిల్స్ అయితే వస్తున్నాయి. సో ఆ మెయిల్స్ వెనుక ఉన్నటువంటి విషయం ఏంటి? సో టోటల్ ఇన్ఫర్మేషన్ అయితే వీడియోలో చూద్దాం. సో వీడియోని చివరికి చూడండి. ఇప్పుడైతే మనకు ఈ రోజున అన్ని ఆర్ఆర్బీ అఫీషియల్ వెబ్సైట్స్లో మనకు ఒక నోటీస్ ఇచ్చారు. 17వ తేదీలో చూడొచ్చు. ఈ నోటీస్ ఏంటంటే ఇదే ఆ నోటీస్ అనమాట. చూడొచ్చు, ఆర్ఆర్బీ బెంగళూరు వెబ్సైట్, టోటల్ అన్ని ఆర్ఆర్బీ వెబ్సైట్స్లో ఈ నోటీస్ అయితే వచ్చేసింది. సో మరి ఈ నోటీస్లో ఉన్నటువంటి విషయం ఏంటంటే మొదలు చూద్దాం, తర్వాత మిగిలిన విషయాలు చూద్దాం. సో ఇక్కడ మొత్తం 1,25,00,000 మంది అప్లై చేస్తే మొత్తం కేవలం ఇప్పుడు 23 లక్షల మందికి మాత్రమే, అంటే ఉన్నటువంటి దాంతో మనకు చూసుకుంటే 5 భాగాలు విభజిస్తే కేవలం 25 lakhs అనుకోండి. సో అలా మొత్తం 5 భాగాలుగా చేసి 5 phases అలా ఉండొచ్చు ఎగ్జామ్. మొట్టమొదటి ఇప్పుడు ఫస్ట్ ఫేజ్లో 23 లక్షల మందికి పెడుతున్నారు. సో 28 నుంచి అనుకున్నట్టుగానే ఈ 2028 నుంచి మొదలుపెట్టి తర్వాత జనవరి 13వ తేదీ వరకు మనకు ఈ ఎగ్జామ్స్ అయితే ఉంటాయి. సో 15 రోజులు ఫస్ట్ ఫేజ్లో అయితే 15 రోజులు నిర్వహిస్తున్నారు. మరి ఇక్కడ ఆల్ ఓవర్ కంట్రీలో అన్ని ఆర్ఆర్బీకి సంబంధించిన విద్యార్థులకు ఉంటుంది. కాకుంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్గా సికింద్రాబాద్కి 1,00,000 మంది అప్లై చేశారు అనుకుంటుంది. ఫర్ ఎగ్జాంపుల్గా ఇప్పుడు ఫేజ్ 1లో ఒక 20,000 మందికి అలా ఎగ్జామ్ పెట్టచ్చు. సో అలా అంటే నేను బేసిక్గా 1,00,000 మంది అని తీసుకున్నాను, కానీ మనకి ఎక్కువ కొన్ని లక్షల మంది అప్లై చేశారు. సో అనమాట, అంటే ఒక 5 phases అలా సెలెక్ట్ చేసుకున్నట్టయితే సో కొంతమందికి ఇప్పుడు పెడతారు. అలా అన్ని ఆర్ఆర్బీకి సంబంధించి కొద్ది మందికి ఇప్పుడు పెడుతున్నారు ఫస్ట్ ఫేజ్లో, మిగిలిన వాళ్ళకు సెకండ్ ఫేజ్లో. సో అలా అనమాట. ఎందుకు ఇలా ఫేజులుగా పెట్టడం అనేటువంటిది మీకు డౌట్ రావచ్చు. ఎందుకంటే ఇప్పుడు ఈ ఎగ్జామ్స్ పెట్టాలంటే మినిమం మనకు 3 months టైం పడుతుంది. మరి ఈ 3 months అంతా కేవలం ఆర్ఆర్బీ ఎన్టీపీసీ పరీక్షలు మాత్రమే పెట్టినట్టయితే మనకు మిగిలిన ఎగ్జామ్స్ అన్నీ ఏవైతే బ్యాంక్ ఎగ్జామ్స్, కొన్ని చిన్న ఎగ్జామ్స్ అనేటువంటి రిక్రూట్మెంట్స్ నోటిఫికేషన్లు వచ్చింటాయి. సో అవన్నీ నిలిచిపోతాయి. ఎందుకంటే అవన్నీ కూడా 1 day 2 day ఎగ్జామ్స్ అవన్నీ కూడా. కానీ ఈ ఆర్ఆర్బీ 3 months ఎగ్జామ్. సో కాబట్టి మధ్యలో కొంచెం గ్యాప్ ఇచ్చి ఒక 1 week అలా గ్యాప్ ఇచ్చేసి ఉన్నటువంటి గ్యాప్స్లో మిగిలినటువంటి బ్యాంక్ ఎగ్జామ్స్ అలాంటివన్నీ పెట్టుకుంటారు. ఎందుకంటే మళ్ళీ దీనివల్ల అవన్నీ కూడా లేట్ అవుతాయి కదా. సో అలా అటువంటి ఇబ్బంది ఏం లేకుండా, ఎందుకంటే ఎగ్జామినేషన్ సెంటర్లు అవే మనకి, ఎందుకంటే టీసీఎస్ వల్ల ఇప్పుడు కూడా మళ్ళీ టెండర్ కూడా టీసీఎస్కి వచ్చింది. సో మనకు ఉన్నటువంటి లింక్స్ ఆధారంగా, మనకు వచ్చేటువంటి మెయిల్ ఆధారంగా చూసుకున్నట్టయితే సో అవన్నీ కూడా టీసీఎస్ లింక్గానే ఉన్నాయి. కాబట్టి మనకి టీసీఎస్ వల్ల ఈసారి కూడా టెండర్ అయితే రావడం జరిగింది. సో ఇన్ని రోజులు లేట్ అయినప్పటికీ కూడా. సో కాబట్టి ఆల్మోస్ట్ అన్ని ఎగ్జామ్స్ కూడా టీసీఎస్ వాళ్ళ నుంచే టెండర్స్ అయితే ఉంటాయి, అన్ని ఎగ్జామ్స్. కాబట్టి టీసీఎస్ ఎగ్జామినేషన్ సెంటర్స్ అండ్ డిజిటల్ జోన్స్ కావచ్చు, లేదంటే కొన్ని కాలేజెస్, ఇన్స్టిట్యూట్స్ కావచ్చు. సో అన్నీ కూడా మనకు టీసీఎస్ వాళ్ళ ఆధీనంలో ఉంటాయి. సో వాళ్ళు ఎగ్జామ్స్ కండక్ట్ చేయాలి కాబట్టి మొత్తం అందరికి కూడా అప్పుడు కేవలం ఈ ఆర్ఆర్బీ ఎగ్జామ్స్ పెడితే మిగిలినవన్నీ కూడా అనవసరంగా అవి లేట్ అయిపోతాయి కాబట్టి. సో అలా మధ్యలో అవి తక్కువ, అంటే ఎక్కువ మంది క్యాండిడేట్స్ ఉన్నారు మిగిలిన ఎగ్జామ్స్కి, తక్కువ మంది ఉంటారు కాబట్టి వాళ్ళకు 1-2 రోజుల్లోనే కంప్లీట్ అయిపోతుంది ఎగ్జామ్. సో కాబట్టి అందుకు ఆ ఎగ్జామ్స్ పెట్టుకుంటారు మధ్యలో గ్యాప్స్ ఉన్నప్పుడు. సో అందుకోసమని ఇప్పుడు ఆర్ఆర్బీ ఎన్టీపీసీ పరీక్షలు అంటే ఫేజులుగా పెడుతున్నారు. సో ఇప్పుడు అర్థమైంటుందనుకో మీకు. సో అలా అనమాట. మిగిలిన క్యాండిడేట్స్ కూడా మీకు ఇంటిమేషన్ అనేది చేస్తారు, అంటే ఎప్పుడు ఏ షెడ్యూల్ ఉందంటువంటిది కూడా. ఇప్పుడు మనకి మెయిల్స్ వచ్చాయి కదా. సో ఇలా మెయిల్స్ వస్తున్నాయి మనకి, నిన్నటి నుంచి మెయిల్స్ వస్తున్నాయి. సో ఈ రోజు వచ్చాయి, ఇంకా ఇప్పుడు సాయంత్రం కూడా వస్తున్నాయి, ఇంకా మనకు రేపు ఎల్లుండి కూడా మనకి మెయిల్స్ అయితే వచ్చే అవకాశం ఉంది. సో ఇలా మెయిల్ వస్తుంది, డియర్ క్యాండిడేట్, మీరు ఆర్ఆర్బీ ఎన్టీపీసీకి అప్లై చేశారు, మీ రిజిస్ట్రేషన్ నెంబర్ ఇది, మీ పాస్వర్డ్ ఇది అటువంటిది, ఇలా మెయిల్స్ అయితే వస్తున్నాయి. ఆర్ఆర్బీ చెన్నై నుంచి వస్తున్నాయి, కానీ క్యాండిడేట్ ఆర్ఆర్బీ చెన్నైకి అప్లై చేయలేదు, బెంగళూరుకి అప్లై చేశాడు. కాకుంటే ఇక్కడ ఎందుకు వస్తున్నాయంటే ఇలా మీకు చెన్నై వాళ్ళే ఎక్కువ వరకు ఈ ఆర్ఆర్బీ ఎన్టీపీసీకి సంబంధించిన పరీక్షలకు సంబంధించి టోటల్ వాళ్ళే ఎక్కువగా దీని మీద, అంటే ఎక్కువ అన్ని ఏర్పాట్లు చూస్తున్నారు. సో అందుకోసమే ఆర్ఆర్బీ చెన్నై నుంచి వస్తున్నాయి. అంతే తప్పితే మీరు ఏ బోర్డు నుంచి అప్లై చేసింది ఆ బోర్డు నుంచి రావాలంటే రూల్ అయితే లేదు. సో ఈ క్యాండిడేట్ వచ్చేసి బెంగళూరు బోర్డుకి అప్లై చేశారు, కొందరు క్యాండిడేట్ సికింద్రాబాద్ బోర్డుకి అప్లై చేశారు. సో అలా డిఫరెంట్ బోర్డ్స్కి అప్లై చేసినప్పటికీ కూడా చెన్నై నుంచే మెయిల్స్ వస్తున్నాయి. సో అదంతా మీకు సంబంధం లేదు, అంటే ఎటువంటి దిగులు చెందాల్సిన అవసరం లేదు. సో ఇప్పుడు మెయిల్స్ వచ్చిన క్యాండిడేట్స్ అంతా కూడా మ్యాక్సిమం 99% ఫస్ట్ ఫేజ్లో ఎగ్జామ్ ఉండేటువంటి ఛాన్స్ ఉంటుంది. ఎవరైతే ఈ యొక్క క్యాండిడేట్స్ ఉంటారో, ఈ మెయిల్స్ వచ్చిన క్యాండిడేట్స్ మీకు ఫస్ట్ ఫేజ్లో, అంటే 28 నుంచి 13 తేదీల మధ్యలోనే మీకు ఎగ్జామ్ ఉంటుంది. కాబట్టి మీరు జాగ్రత్తగా ఉన్నటువంటి ఈ 10 రోజుల టైం ఉంది. ఎగ్జాక్ట్గా మీకు 10 రోజుల ముందు లింక్ ఇస్తారండి ఇక్కడ, అంటే ఎగ్జామ్ సిటీను, డేటు, తర్వాత ట్రావెల్ పాస్ సంబంధించి అవన్నీ కూడా చెక్ చేసుకోవడానికి 10 రోజుల ముందు మీకు ఇక్కడ లింక్ ఇస్తారు. అంటే 10 రోజులు అంటే 28వ తేదీ ఎగ్జామ్ అంటే మనకు రేపు నుంచి ఇస్తారు, 18 లేదా 19, రేపు లేదా ఎల్లుండి మనకు లింక్ అనేటువంటిది యాక్టివేట్ అయిపోతుంది. మీ ఎగ్జామ్ సిటీ ఏది, మీ ఎగ్జామ్ డేట్ ఎప్పుడు అనేటువంటిది. ఈ 28 నుంచి 13 తేదీలు ఏవైతే ఉన్నాయో
ఈ డేట్స్లోనే మీ డేట్ ఎప్పుడు ఉంటుందనే దాన్ని బట్టి ఈ డేట్స్లో ఏదో ఒక రోజు ఏదో ఒక షిఫ్ట్లో ఎగ్జామ్ ఉంటుంది. ఆ డేట్ అనేటువంటిది మీకు రేపు ఈవినింగ్ లేదా ఎల్లుండికి మీకు శనివారం కింద మీకు తెలిసిపోతుంది మీ ఎగ్జామ్ ఎప్పుడు ఉంటుంది అనేటువంటిది. సో అదనమాట. సో కానీ ఆ రోజు డేట్ తెలుస్తుంది మీకు. కాకుంటే మీ ఎగ్జామ్ డేట్ 28 ఉందనుకోండి, 24వ తేదీ మీకు హాల్ టికెట్ వస్తుంది. అలా అంటే 4 రోజుల ముందు మీకు హాల్ టికెట్ అనేటువంటిది రావడం జరుగుతుంది. సో అర్థమైంది అనుకుంటా. ఒకవేళ మీరు ఈ లింక్ ఇచ్చినప్పుడు రేపు లేదా ఎల్లుండి లింక్ ఇస్తారు కదా, ఆ లింక్ ఇచ్చినప్పుడు మీరు చెక్ చేస్తున్నప్పుడు లాగిన్ అవుతారు మీ ఈమెయిల్ ఐడి పాస్వర్డ్ ద్వారా. అంటే మీ ఈమెయిల్ కాదు, మీ రిజిస్ట్రేషన్ నెంబర్ పాస్వర్డ్ ద్వారా మీ దగ్గర ఉన్నటువంటి వాటితో లాగిన్ అయినప్పుడు మీకు ఇలా కనిపిస్తుంది, డియర్ క్యాండిడేట్ యు ఆర్ నాట్ షెడ్యూల్ ఇన్ ద ప్రెజెంట్ ఫేస్, ప్లీజ్ వెయిట్ ఫర్ ద ఇంటిమేషన్ ఆఫ్ ఆర్ఆర్బీస్. అంటే మీకు ప్రజెంట్ ఫేస్లో మీకు ఎగ్జామ్ లేదు, నెక్స్ట్ ఫేస్లో ఎప్పుడైనా ఉండవచ్చు, కాబట్టి మీరు ఆర్ఆర్బీ నుంచి ఇంటిమేషన్ వచ్చే వరకు వెయిట్ చేయండి అటువంటి మెసేజ్ కనిపిస్తుంది. అంటే అప్పుడు అర్థం ఏంటంటే మీకు అప్పుడు ఈ ఫస్ట్ ఫేజ్లో ఎగ్జామ్ లేదు అని అర్థం. ఒకవేళ ఉన్నటువంటి క్యాండిడేట్స్కి అయితే మీకు ఎగ్జామ్ డేట్ అని చూపిస్తుంది, ఒకవేళ లేని వాళ్ళకి మాత్రం ఇలా చూపిస్తుంది, మీరు ఈ ఫేజ్లో సెలెక్ట్ అంటే ఈ ఫేజ్లో లేరని. సో అలాంటి క్యాండిడేట్స్ ఎవరు కూడా దిగులు చెందాల్సినటువంటి అవసరం లేదు. సో మీకు ఖచ్చితంగా ఎగ్జామ్ ఉంటుంది, ఏమంటే మీకు నెక్స్ట్ ఫేజ్ ఉంటుంది. సో అది అనమాట. సో ఇలా మెయిల్స్ వచ్చిన వాళ్ళందరికీ కూడా ఇంటిమేషన్ అనేటువంటిది జరుగుతుంది. అంటే ఇంటిమేట్ చేస్తున్నారు ఇప్పుడు మీకు మీ ఈమెయిల్ ఐడి, మీ రిజిస్ట్రేషన్ నెంబర్, పాస్వర్డ్ అనేటువంటిది. అంటే ఇప్పుడు ఇంటిమేషన్ చేస్తున్నారు కాబట్టి మ్యాక్సిమం మీ అందరు కూడా 99% ఫస్ట్ ఫేజ్లోనే ఎగ్జామ్ ఉంటుంది. సో అందుకోసమే వాళ్ళు ఇంటిమేషన్ అనేటువంటిది చేస్తున్నారు మెయిల్స్ వచ్చిన వాళ్ళందరూ కూడా. సో మెయిల్స్ రాని వాళ్ళు మళ్ళీ మాకు మెయిల్స్ రాలేదనేటువంటిది అయితే ఎటువంటి టెన్షన్ పడకండి. ఎందుకంటే ఫస్ట్ ఫేజ్లో ఉన్న వాళ్ళకి మెయిల్స్ వస్తుంటాయి, లేదంటే ర్యాండమ్గా అయినా మెయిల్స్ వస్తుంటాయి. అందరికి కూడా నిదానంగా వస్తాయి. కొంతమందికి నిన్న మార్నింగ్ వచ్చాయి, ఈవినింగ్ వచ్చాయి, కొంతమందికి ఈరోజు మార్నింగ్ వచ్చాయి, ఈరోజు మధ్యాహ్నం వచ్చాయి. సో ఇలా మనకి ఇంకా ఇప్పటికి కూడా వస్తూనే ఉన్నాయి ఆ టైమింగ్ ప్రకారం. సో కాబట్టి మీకు ఒకవేళ మెయిల్ అనేటువంటిది మీకు మ్యాక్సిమం మనకు రేపు లేదా ఎల్లుండి కల్లా మెయిల్ రాలేదనుకోండి, మీకు మ్యాక్సిమం మీకు ఈ ఫేస్లో ఉండకపోవచ్చు ఎగ్జామ్ అంటుంది. ఎందుకంటే మనకు ఆ లోపు ఎగ్జామ్ లింక్ కూడా వచ్చేస్తుంది కాబట్టి అప్పుడు చెక్ చేసుకున్నా మీకు మీ డౌట్ క్లియర్ అయిపోతుంది. మెయిల్ రాని వాళ్ళే అంటే మీకు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. ఒకవేళ రిజిస్ట్రేషన్ నెంబర్ లేనట్టయితే మనకి అక్కడ ఫర్గాట్ రిజిస్ట్రేషన్ నెంబర్ లింక్ అనేది ఒకటి ఇస్తారు. దాన్ని క్లిక్ చేస్తే మీ ఈమెయిల్ ఐడి, మొబైల్ నెంబర్ ఇస్తే మీకు మీ యొక్క రిజిస్ట్రేషన్ నెంబర్ అనేది చూపిస్తారు. ఒకవేళ మీకు మెయిల్ రాకుంటే, ఒకవేళ ఇలా మెయిల్ రాకున్నా కూడా మెయిల్ ఏమన్నా అంటే మిస్ అయ్యి రాకపోయినా కూడా, ఒకవేళ మీకు ఫస్ట్ ఫేజ్లో ఎగ్జామ్ ఉన్నట్టయితే మీకు రిజిస్ట్రేషన్ నెంబర్ ఒకవేళ లేనట్టయితే మీరు తెలుసుకోవడానికి కూడా ప్రాబ్లం లేదు, అక్కడ లింక్ అనేటువంటిది ఇస్తారండి. సో ఇంకా ఆర్ఆర్బీ ఎవరైతే క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళందరూ కూడా ఎగ్జామ్ రాసే క్యాండిడేట్స్ మీరు ఆర్ఆర్బీ యొక్క అఫీషియల్ వెబ్సైట్స్ అనేటువంటి చూస్తున్నాండి. ఇక్కడ మీకు ఏమైనా అప్డేట్స్ ఉన్నట్టయితే మీకు తెలుస్తాయి అనేటువంటిది. సో మీరు ఏ ఆర్ఆర్బీ వెబ్సైట్ చూసినా కూడా అన్నింటిలోనే సేమ్ ఇన్ఫర్మేషన్ అప్డేట్ అవుతుంటుంది, సేమ్ నోటీస్లే. సో కాబట్టి మీరు అప్లై ఏదైతే ఏ బోర్డుకి అయితే అప్లై చేస్తున్నారో ఆ ఆర్ఆర్బీకి సంబంధించిన వెబ్సైట్ అయితే చూస్తుండండి. సో అభ్యర్థులకి అయితే ఇది ఒక సూచన. సో ఇదండి ఆర్ఆర్బీ ఎన్టీపీసీ పరీక్షలకు సంబంధించి మీకు ఫస్ట్ ఫేజ్ అనేటువంటిది 28 నుంచి 13 తేదీ వరకు ఉంటుంది. సో మెయిల్స్ వచ్చిన క్యాండిడేట్స్ అందరూ కూడా మ్యాక్సిమం ఫస్ట్ ఫేజ్లో ఎగ్జామ్ అనేటువంటిది ఉండడం జరుగుతుంది. మీకు రేపు లేదా ఎల్లుండి 18 లేదా 19 తేదీ మీకు ఎగ్జామ్ డేటు, సిటీ తెలుసుకోవడానికి లింక్ అయితే రావడం జరుగుతుంది. మీ ఎగ్జామ్ డేట్ కంటే 4 రోజుల ముందు మీకు ఒక హాల్ టికెట్ అనేటువంటిది డౌన్లోడ్ అవుతుంది. ప్రజెంట్ ఫేస్లో 23 లక్షల మంది మాత్రమే ఎగ్జామ్ ఉంది. ఒకవేళ మీకు ఎగ్జామ్ డేట్ అనేటువంటిది ఈ ఫేస్లో లేకుండా మీకు ఎర్రర్ మెసేజ్గా లింక్ ఇచ్చినప్పుడు మీకు ఈ ఫేస్లో ఎగ్జామ్ లేదు అని ఇలా మీకు డిస్ప్లే అవుతుంది. సో ఇవి మనకు అప్డేట్స్. ఒకవేళ మెయిల్ రాని వాళ్ళైతే ఎవరు దిగులు చెందాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మీకు ఎగ్జామ్ లింక్ అనేటువంటిది ఇచ్చినప్పుడు మీకు తెలిసిపోతుంది మీకు ఈ ఫేస్లో ఎగ్జామ్ ఉందా లేదంటే తెలిసిపోతుంది. ఈ మెయిల్ వచ్చినా రాకుండా మీకు ఈ ప్రజెంట్ ఫేస్లో ఎగ్జామ్ ఉంది అనేటువంటిది వచ్చినటువంటి లింక్ ఆధారంగా తెలిసిపోతుంది. కాబట్టి ఎటువంటి ప్రాబ్లం అవసరం లేదు. ఒకవేళ మీకు రిజిస్ట్రేషన్ నెంబర్ మర్చిపోయినా కూడా వాళ్ళు లింక్ ఇస్తారు, ఆ లింక్ ద్వారా మీరు రిజిస్ట్రేషన్ నెంబర్ అయితే పొందవచ్చు. సో ఇది మనకు సమ్మరీ. సో మధ్యలో ఎందుకు ఫేజులుగా పెడుతున్నారంటే మధ్యలో మిగిలిన ఎగ్జామ్స్ కూడా ఉంటాయి కదా, ఎస్ఎస్సి కావచ్చు, లేదంటే బ్యాంక్స్ కావచ్చు, కొన్ని చిన్న డిపార్ట్మెంట్స్ కూడా ఆన్లైన్ ఎగ్జామ్స్ నుండి పెడుతూ ఉంటాయి సెంట్రల్ గవర్నమెంట్లో. సో అలాంటి ఎగ్జామ్స్ అన్నీ కూడా మనకు మళ్ళీ బ్రేక్ పడకుండా వాటికి అనవసరంగా లేట్ కాకుండా అవన్నీ కూడా 1 రోజు 2 రోజుల్లో అయిపోయేటువంటి ఎగ్జామ్స్, 1 లేదా 2 షిఫ్ట్లలో. సో అలా 1-2 షిఫ్ట్లలో అయిపోయే ఎగ్జామ్స్కి ఇలా ఇంతమంది క్యాండిడేట్స్ ఈ ఎగ్జామ్ వల్ల అవన్నీ కూడా లేట్ అయిపోతాయి మళ్ళీ కూడా. కాబట్టి వాటికి ఇబ్బంది లేకుండా వీటికి ఇబ్బంది లేకుండా చేయడం కోసం ఇలా ఫేస్లుగా ఎగ్జామ్ పెడుతున్నారు. సో అర్థమైందా? ఈ ఫేసెస్ అన్నీ కూడా కంప్లీట్ అయిన వెంటనే సేమ్ ఇదే విధంగానే ఫేజుల వారిగానే గ్రూప్ డి ఎగ్జామ్ కూడా ఉంటుంది. గ్రూప్ డి ఎగ్జామ్ మనకు మార్చిలో స్టార్ట్ అవుతుంది, అంతవరకు స్టార్ట్ అయితే అవ్వదు. గ్రూప్ డి క్యాండిడేట్స్ ఎవరైనా అప్లై చేసిన వాళ్ళు ఉంటే మార్చి వరకు మీకు ఎగ్జామ్ అయితే ఉండదు, ఎటువంటి దిగులు చెందాల్సిన అవసరం లేదు. సో ఇది సమ్మరీ. సో ఈ నోటీస్ యొక్క సమ్మరీ. సో మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్ ద్వారా కామెంట్ చేయండి. సో ఒకవేళ మీకు రేపు ఈవినింగ్ లేదా ఎల్లుండి మీకు ఎగ్జామ్ లింక్ అనేది యాక్టివేట్ కాగానే నేనైతే ఇంటిమేషన్ అయితే ఇస్తాను. అలాగే వీడియో కింద దృష్టిలో మన టెలిగ్రామ్ గ్రూప్ లింక్ ఉంటుంది, ఆ లింక్ ద్వారా అయితే జాయిన్ అవ్వండి. టెలిగ్రామ్ గ్రూప్లో మీకు అక్కడ కూడా మీకు అయితే నేను అప్డేట్స్ అయితే ఇస్తుంటాను, లింక్స్ అలాంటివి ప్రొవైడ్ చేస్తుంటాను, అలాగే మెటీరియల్స్ అలాంటివి మీకు అయితే అక్కడ అందిస్తుంటాం. సో అక్కడ జాయిన్ అవ్వండి. మరి వీడియో అయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఆర్ఆర్బీకి సంబంధించినటువంటి ఫ్రీ ఎగ్జామ్స్ అనేటువంటిది మన వెబ్సైట్లో అయితే నిర్వహించాం. సో వాటి యొక్క లింక్స్ కూడా నేను వీడియో రిష్యూలు ఇస్తాను, అక్కడ నుంచి మీరు ఒకసారి ప్రాక్టీస్ అయితే చేయండి ఎగ్జామ్స్ అనేటువంటిది. సో ఓకే అండి, ఇలాంటి మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. జై హింద్.